ప్రతి జనరేషన్లోనూ గ్రేట్ కెప్టెన్ ఎవరు అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు కూడా అలాంటి చర్చే జరుగుతోంది. అయితే కెప్టెన్గా రోహిత్ శర్మకు మంచి మార్కులే పడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా హిట్ మ్యాన్ పై ప్రశంసలు కురిపించాడు. బెస్ట్ కెప్టెన్లో రోహిత్ కూడా ఒకడన్నాడు. టీమిండియా కెప్టెన్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. గతంలో ముంబై జట్టులో ఉన్నప్పుడు హిట్ మ్యాన్ను దగ్గర నుంచి చూశానని అన్నాడు. కెప్టెన్సీ మెటీరియల్ అని తాను అప్పుడే గుర్తించానన్నాడు. కెప్టెన్గా యాజమాన్యానికి రోహిత్ పేరును తానే సూచించానని అన్నాడు. సహచర ప్లేయర్ల పట్ల హిట్ మ్యాన్ జాగ్రత్తలు తీసుకుంటాడన్నాడు. అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టడంలో ముందుంటాడన్నాడు. ప్లేయర్ల నుంచి ఏం కావాలో రోహిత్కు క్లారిటీ ఉంటుందన్నాడు. సహచర ప్లేయర్లతో టైం స్పెండ్ చేస్తాడని అన్నాడు. తుది జట్టులోని ప్లేయర్లకు మద్దతుగా నిలుస్తాడన్నాడు. గ్రౌండ్లో ఆలోచనల కంటే మ్యాచ్కు ముందు గేమ్ ప్లాన్ కూడా ముఖ్యమే అన్నాడు. జట్టు మెరుగైన ప్రదర్శన కోసం రోహిత్ కష్టపడతాడని గుర్తు చేసుకున్నాడు. అందుకే హిట్ మ్యాన్ గ్రేటెస్ట్ కెప్టెన్ అనడంలో ఎలాంటి డౌట్ లేదన్నాడు. పాంటింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. గ్రేట్ కెప్టెన్ అయి ఉండి రోహిత్ను పొగిడిన తీరుకు అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్తో హిట్ మ్యాన్ జర్నీ సుదీర్ఘంగా సాగుతోంది. ఒకప్పుడు ముంబైకి సచిన్ కెప్టెన్గా ఉన్నాడు. ఆ తర్వాత రికీ పాంటింగ్ బాధ్యతలు అందుకున్నాడు. ఆ తర్వాత హిట్ మ్యాన్ చేతికి పగ్గాలు వెళ్లాయి. కెప్టెన్గా ఎంట్రీతోనే ముంబై ఇండియన్స్కు రోహిత్ టైటిల్ అందించాడు. అలా ఒకటి కాదు రెండు కాదు మొత్తంగా 5 సార్లు టైటిల్ను ముద్దాడాడు. 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్గాను రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్లో రాణించడంతో టీమిండియా తరఫున కూడా కెప్టెన్ అయ్యే అవకాశం దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ వారసుడిగా జట్టు పగ్గాలు అందుకున్నాడు. టీమిండియా కెప్టెన్గా అద్భుత విజయాలు అందుకున్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్లో భారత జట్టుకు వరుసగా 10 విజయాలు అందించాడు. టీమిండియా వరల్డ్ ఛాంపియన్గా నిలవలేకపోయినా కెప్టెన్సీ స్కిల్స్తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్లోనూ రోహిత్ దుమ్మురేపాడు. జట్టు సమిష్టిగా రాణించేలా చూశాడు. జట్టును ముందుండి నడిపించాడు. ఏకంగా ఛాంపియన్గా నిలబెట్టాడు. భారత క్రికెట్ చరిత్రలో సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నాడు.